హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భవానీ రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్. టుడే స్పెషల్ బియ్యపు రవ్వతోని గ్యాస్ రొట్టె. ఇది నిజానికి అందరూ కూడా పొయ్యి మీద వేసేవారండి పాతకాలంలోని. కానీ ఇప్పుడు ఈజీగానే మనము గ్యాస్ మీద కూడా వేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికి మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మినపప్పుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మినపప్పు నానబెట్టిన ఒక గంట తర్వాత అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ సన్నగా ఉన్న బియ్యపు రవ్వను వేసుకుని పప్పు నానబెట్టిన ఒక గంట తర్వాత బియ్యపు రవ్వను కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మినపప్పుని శుభ్రంగా కడిగి పిండిని రుబ్బేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను పిండిని అయితే రుబ్బి చూపిస్తున్నాను. ఇంకా ముందు ప్రాసెస్ అనేది మీకు తెలిసిందే కాబట్టి చూపించట్లేదు. చూడండి, పిండి అనేది ఇంత గట్టిగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత గట్టిగా రుబ్బానో. మెత్తగా ఉండాలి, అలాగే నీరు తక్కువగా వేసి గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీనిలోని మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వను వేసుకుని కలుపుకోవాలి. ఇది పిండవలసిన అవసరం లేదండి, నీళ్ళు పెద్దగా అబ్జర్వ్ చేసుకోదు. తర్వాత దీనిలోని సరిపడినంత మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కానీ ఉప్పుని కానీ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మీరు ఇష్టం అనుకునే వాళ్ళు వేసుకుంటే బాగానే ఉంటుంది. జీలకర్ర ఉంటుంది కదా మన ఇంట్లోని, ఆ జీలకర్రని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కానీ లేదా ఫుల్ టీ స్పూన్ కానీ పిండిని బట్టి యాడ్ చేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అలాగే మనకి కప్పం లాంటిది ఏదన్నా ఉంటే కూడా పోతుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు. ఇదైతే కంపల్సరీ అయితే ఏం కాదు. ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలుపుకొని సాల్ట్ అది ఒకసారి బాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇక్కడ నేను మా ఇంట్లో రెగ్యులర్గా వాడే ప్యాన్ అనేది నాన్ స్టిక్గా మారిపోయింది. అల్యూమినియం ప్యాన్ అనేది అది నేను తీసుకున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ కూడా తీసుకోవచ్చు. ఇందులో నేను ఒక 7-8 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ని అయితే వేసేసాను. ఇందులోని కాస్త రొట్టెని వేస్తాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తోని నీటిని మధ్యలో పెట్టుకుని చుట్టూ మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి అనేది ఇలా వేసేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేస్తూ గ్లాస్కి పైకి మించకుండా ఈ రొట్టెకి తగ్గట్టుగా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే చూడండి, సెంటర్లో గ్లాస్ వచ్చింది, రొట్టె చుట్టుపక్కల ఇలా వచ్చింది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకోవాలి, ఆవిరి అనేది బయటికి పోకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే ఈ రొట్టె ఉడకడానికి 20 నిమిషాలు టైం పట్టింది. ఇది పూర్తిగా సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలండి. హై ఫ్లేమ్ అస్సలు పనిచేయదు. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత ఈ రొట్టె అనేది అంచులన్నీ ఊడిపోయి ప్యాన్ నాన్ స్టిక్గా ఉండడం వల్ల దానికి అదే విడిపోయింది. దీనికి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఈ ప్యాన్ పక్కకు తిరగబెట్టినట్టయితే రొట్టె అనేది ఇలా చక్కగా ఊడొచ్చేసింది. మనం పెద్దగా ప్రయాసపడవలసిన పని ఏమీ లేదు. చూసారా ఎంత చక్కగా కాలిందో, ఎక్కడ మాడకుండా నీట్గా కాలింది కదా. ఇప్పుడు దీన్ని నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి మేము 4 ఉన్నాం కదా, 4కి 4 ముక్కలుగా చేసుకుని తినడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఇది వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే దీన్ని 4 ముక్కల కింద చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు చట్నీతో కానీ లేదంటే ఏదన్నా మనకి కర్రీస్ అంటే కర్రీస్తో కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది ఈ రొట్టె అనేది. మీలో కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చండి, ఏంటి బియ్యపు రవ్వతోనే చేసుకోవచ్చా లేదంటే ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చని. ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చండి. ఇడ్లీ రవ్వతో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే కొలత అనేది కాస్త మారుతుంది. ఒక గ్లాసు మినపప్పుకి కూడా ఇడ్లీ రవ్వను తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే 3 గ్లాసుల వరకు కూడా మనం ఇడ్లీ రవ్వను తీసుకుంటే కనుక మనకి ఈ రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో మీరు ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లాంటివి కూడా యాడ్ చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా స్వీట్గా తినాలి అనిపించిన వాళ్ళు కూడా దీనిలో కాస్త బెల్లాన్ని తురుముకొని వేసుకుని కూడా ఈ రొట్టెని కాల్చుకోవచ్చండి. అది కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. బెల్లం, కొబ్బరి కూర యాడ్ చేసుకుని కూడా ఇలాంటి రొట్టెని తయారు చేసుకోవచ్చు. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. అలా బెల్లం రొట్టెని కూడా మీకు రాబోయే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ జీలకర్రతో వేసిన రొట్టె అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.